వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ కోటేశ్వరి. ఈరోజు నేను నా పొలంలో మీకు చూపించబోతున్నది నేను పిఎండిఎస్ ఎకరం 30 సెంట్లలో వేశాను. ఈ పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. వర్షాలు రాకముందే వర్షాలు వస్తాయని ఆ సూచనలు చూసుకొని మనం వేసుకునేది ఈ పిఎండిఎస్. దీంట్లో భాగంగా నేను 30 రకాల విత్తనాలు తీసుకున్నాను. నవధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె జాతి గింజలు, అలాగే ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ మొత్తం కూడా విత్తన శుద్ధి చేశాను. అలాగే కొన్ని విత్తనాలను పెలటైజేషన్ చేసుకున్నాను, విత్తన గుళికలుగా చేసుకొని వేశాను. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది ఘనజీవామృతం. నేను ఇప్పటివరకు ఘనజీవామృతం వేయలేదు, ఇప్పుడు ఫస్ట్ కోటాగా వేయించున్నాను. పంట వేసి ఒక 20 రోజుల పైన అయింది. 20 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు సూక్ష్మజీవులకు ఆహారంగా వాటికి ఇవ్వాలి కాబట్టి ఈ ఘనజీవామృతాన్ని ఈ విధంగా తయారు చేసుకుని ఈ ఘనజీవామృతం పొడిగా చేసుకొని ఇది సూక్ష్మజీవులకి ఆహారంగా మాత్రమే వేస్తున్నాను, ఎరువుగా కాకుండా. సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాలంటే అందులో మనకు ఉన్నటువంటి శనగపిండి, బెల్లం, సుక్రోజ్ అనేది బాగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం వీటిని వాటికి ఆహారంగా వేస్తున్నాం. అవి భూమి లోపల ఎక్కడో ఉంటాయి, అవి పైకి వచ్చి వాటిని తింటాయి కాబట్టి ఈ ఘనజీవామృతం అనేది నేను వేసుకోవడం జరుగుతుంది. ఇలాగా మన భూమి అనేది ఖాళీగా ఉంచుకోకుండా పలు రకాల మొక్కలతో వేసుకోవడం ద్వారా భూమిలో ఈ వేరు వ్యవస్థ, ప్రతి ఒక్క మొక్క కూడా ప్రతి ఒక్క వేరు స్రవాల నుంచి ఒక్కొక్క సూక్ష్మజీవికి ఒక్కొక్క మొక్క ఆహారం అందిస్తుంది. ఈ విధంగా వేరు స్రవాల నుంచి విడుదలయ్యేటువంటి నుంచి వాటికి గ్రహిస్తాయి. సూక్ష్మజీవులు వీటికి రెండు కలిసి మంచి భూమిలో మంచిగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ విధంగా మనం పలు రకాల పంటలు వేసుకొని భూమి ఖాళీగా ఉంచుకోకుండా 365 రోజులు పచ్చగా ఉంచుకోవాలి. ఇది నా ఫీల్డ్. ఇప్పటివరకు ఎటువంటి కషాయాలు కూడా స్ప్రే చేయలేదు, అయినా కూడా ఎటువంటి పురుగు లేదు, తెగుళ్ళు లేవు. ఇవి మంచి భూమికి సారాన్ని ఇస్తుంది, నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎండకి చూడండి, మీకు చూపిస్తాను. నేను పొలం ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది అనేది. నా పక్కనే ఫీల్డ్ ఉంది, ఆ పొలం ఖాళీగా ఉండి ఎండకు బాగా బెట్టలు కొట్టిపోయి ఉంది. నెక్స్ట్ పంట వేసినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పొలము చాలా ఖాళీగా ఉంది. ఇట్లా పంట అయిపోయిన తర్వాత ఇట్లా ఖాళీగా చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ఇలా ఖాళీగా ఉన్నాయి. ఇట్లా ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుంది, నేల అంతా కూడా పైన ఎండిపోయి ఏమీ లేకుండా నేల మీద ఉండడం, పచ్చని మొక్కలతో లేదు. ఇట్లా మనం రెండింటికి తేడా చూసుకున్నట్లయితే ఒక పొలం గ్రీన్గా ఉంది, ఒక పొలం ఖాళీగా ఉంది. ఇట్లా మనం గ్రీన్గా మన పొలాన్ని ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో నేల కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ.